ఈవెన్ మన వాటర్ ఏది తాగుతామో మన బాడీలో ప్రతి ఒక్క సెల్కి హైడ్రేట్ అయిన 70-80% ఆఫ్ బాడీ మేడప్ వాటర్ ఓన్లీ. సో వాటర్ ఖచ్చితంగా కావాలి. అదిగా వింటర్ అయినా సరే సమ్మర్ అయినా సరే మంచి వాటర్ తాగాలి. అంటే మంచి వాటర్ అంటే ఎట్లా మంచిగా అంటే క్వాంటిటీ చెప్తున్నా. యూరిన్ ఈ కలర్ వచ్చింది అంటే నువ్వు వాటర్ మంచిగా తాగుతున్నట్టు అర్థం, అంత ఇంకేం లేదు. దానికి స్పెషల్గా మెజర్మెంట్ ఏం అవసరం ఉండదు. సెకండ్ వింటర్లో స్పెసిఫిక్గా అయితే వామ్ వాటర్ తాగుతూ మంచిది. వామ్ అది అండ్ కొంతమంది ఎల్లో ఇష్యూ వస్తూ ఉంటుంది కదా, అంటే మెడిసిన్స్ తీసుకోవడం వల్ల సో రీజన్స్ వల్ల అలా రావడం మంచిది కాదంట. ఎల్లో రాకూడదు. ఎల్లో వస్తుంది అంటే సరిగ్గా హైడ్రేట్ అవ్వట్లేదు అని అర్థం. అంతేనా? అంతే, హైడ్రేట్ అవ్వట్లేదు. బాడీ మొత్తానికి సరిగ్గా కావాల్సినంత రావట్లేదు. అందుకే కిడ్నీస్ ఎంత కావాలో అంత ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మిగతా వేస్ట్ అంతా పంపిస్తుంది. అది ఎల్లో ఉంది. సో ఆ ఎల్లో కాస్త వైట్గా అయిపోయిందంటే వాటర్లో ఉందంటే యూఆర్ హైడ్రేట్ వెళ్ళిన అర్థం. అది సింపుల్ మనం చెప్పడానికి. అది ఏ సీజన్ అయినా పర్లేదు, ఏ సీజన్ అయినా ఇర్రెస్పెక్టివ్ సీజన్ నువ్వు మంచి తాగుతున్నావు లేదా వాటర్ అని చెప్పడానికి ఒకటి చాలు. అంటే కొంతమంది మెడిసిన్స్ తీసుకుంటారు కదా, విటమిన్ సప్లిమెంట్స్, అది చాలా తక్కువ, రేర్, అందరూ తీసుకోరు కదా, వాళ్ళకి వేరు ఉంటుంది మెడిసిన్. ఇప్పుడు కొంతమంది మీరు అన్నట్టుగా చెప్పాలంటే కొన్ని టీబీ మందులు వాడారనుకో వాళ్ళకి ఆరెంజ్ కలర్ యూరిన్ వస్తుంది. అది నువ్వు ఎంత తాగినా ఏం చేసినా కలర్ మారుతూ ఉంటుంది, అది వేరు. కానీ మెడిసిన్ తీసుకోకుండా నార్మల్ పర్సన్స్కి అయితే వాటర్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ డైలీ లైఫ్. ఖచ్చితంగా యాడిక్వేట్గా తాగాలి. యాడిక్వేట్ అని అది చెప్పినట్టుగా యూరిన్ షుడ్ బి ఇన్ వైట్ కలర్ అంతే.